అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఒక యవనస్తురాలు కనపడుతుంది ప్రియులారా. ఈ యవనస్తురాలకు ఒక దయ్యం పట్టింది. ఆ దయ్యం పేరేంటంట? పుతోను అనేటువంటి దయ్యం పట్టింది. పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఈమె ద్వారా తమ యజమానులు ఏం చేస్తున్నారంట? ఆమె సోదె చెబుతా ఉంది. చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఉందయ్యా సంపాదన అంటే కేవలం ఈ పుతోను దయ్యం పట్టిన ఈ అమ్మాయి ద్వారానే. ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అది తీసుకొని రావాలి, ఇది తీసుకొని రావాలి, బంగారు ఇవ్వాలి, దేవుడు ఇది కోరుకున్నాడు, అది కోరుకున్నాడు అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళ కుటుంబాల్లో ఏం చేసుకుంటారు? పోషణ కొనసాగించుకుంటుంటారు. వారి పిల్లల కొరకు సమకూర్చుకుంటుంటారు. దేవుని పేరును చెప్పుకొని వారి కుటుంబాలకి వారి యొక్క స్వపోషణ కోసమే వారు చేస్తున్నటువంటి మనుషులుగా ఉన్నారు. కాబట్టి సోదె చెబుతున్నటువంటి ఈ దయ్యం పట్టినటువంటి ఈ అమ్మాయి ఎవరిని చూసిందట? పౌలు భక్తుని చూసింది. పౌలుతో పాటు మరికొందరు ఉన్నారు. వారు దేవుని యొక్క పరిచయలో కొనసాగుతున్నప్పుడు ఆ యొక్క దయ్యం పట్టినటువంటి ఆ అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా? 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అన్నది. హల్లెలూయా. ఏ దాసులు వీళ్ళు? సర్వోన్నతుడైన దేవుని దాసులు. అంటే ఎంత జాగ్రత్తగా వారి ఆధ్యాత్మిక జీవితం జీవించుంటారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా తమ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన బాటలో ప్రకారం అపోస్తులైనటువంటి వారైతేమి, అపోస్తులైన పౌలు గారైతేమి కూడా దేవుని కొరకు చాలా జాగ్రత్తగా ముందు కొనసాగారు. కొన్నిసార్లు దేవునిలో బాగా అనుభవం రాకముందు పేతురు భక్తుని ద్వారా కూడా దేవునికి అవమానం వచ్చింది. యేసు ప్రభు ఎవరంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ కొంతకాలం తర్వాత బాగా తెలుసుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన కొరకు హతసాక్షి అయిపోయాడు. యేసే దేవుడని ప్రకటించాడు కదా. కాబట్టి తెలిసి తెలియని సమయములలో దేవునికి అవమానం తెచ్చిండొచ్చు మనము, కానీ తెలుసుకున్న తర్వాత దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప దేవునికి అవమానం మనము తీసుకొని రాకూడదు. పౌలు భక్తుడు అక్కడ వెళుతున్నప్పుడు దయ్యం పట్టిన స్త్రీ అంటుంది, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు ఎందుకు వచ్చారో తెలుసా మీ ప్రాంతానికి? వీరు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలేసినప్పుడు వెంటనే పౌలు భక్తునికి మాట్లాడాడు. 18వ వచనము, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. దయ్యాల వెలుగొట్టకు దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చాడు కదా. పౌలు భక్తుని కూడా దేవుడు అధికారము ఇచ్చాడు. ఈనాటి సేవకులకి, ఈనాటి క్రైస్తవులకి, ఈనాటి నిజమైన విశ్వాసులకు కూడా దయ్యములు వెలగొట్టే అధికారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మార్కు సువార్త 16:16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నిజంగా మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, నిజంగా దేవుడు మన లోపల ఉన్నప్పుడు దయ్యములు మనం చూసి ఏమైతాయి? వణుకుతాయి. దయ్యములు వెళ్ళగొట్టే సామర్థ్యము, శక్తిని దేవుడు మనలో నింపుతాడు. అందుకే శిష్యులకు ఆ శక్తి లేదు కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఇద్దరేసి పరిచర్య పంపించేటప్పుడు వారికి 2 అధికారాలు ఇచ్చాడు. ఒకటేమో దయ్యములు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. రెండవది రోగులను స్వస్థపరిచే వరాన్ని ఇచ్చి పంపించాడు. అందుకే వాళ్ళు వెళ్ళిన చోటల్లో దయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థపరిచారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, నీ నామ పేరట రోగులను స్వస్థపరుస్తున్నామంటే ప్రభు అన్నాడు, వాటిని బట్టి మీరు అధిక సంతోషం ఉండొద్దు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినందుకు సంతోషించండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినా వెళ్ళిపోకపోయినా, రోగి బాగైనా బాగకాకపోయినా మనం ఎక్కువగా సంతోషించాల్సి దేంట్లో? మన పేరులు జీవగ్రంథంలో రాయబడినందుకే. హల్లెలూయా. జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వారు ఎక్కడికి పోతారు? 2వ మరణమునికి అప్పగించబడతారు. అగ్ని ఆరదు, పురుగు జావదనే స్థలము చెప్తాం కదా చాలాసార్లు. ఆ నరకానికి వెళ్ళిపోతారు. అందుకే మన పేరు వెతికినప్పుడు మన పేరు జీవగ్రంథంలో కనబడాలి ప్రియులారా. జీవగ్రంథంలో కనబడాలంటే
పరిచర్యలో సహకారం చేయాలి. పరిచర్యలో సహకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, బైబిల్లో రాయబడ్డది. కాబట్టి ఇక్కడ ఈ దయ్యమును యేసుక్రీస్తునామం వదిలిపోమని పౌలు భక్తుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ అమ్మాయిలు ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. వాళ్ళకు వచ్చే రాబడి ఎంత పోయింది, ఇక వాళ్ళ కోపం వచ్చేసింది. ఇక ఈ అమ్మాయి వలన, దయ్యం పట్టిన ఈ అమ్మాయి వలన మనం ఎంతో సంపాదిస్తున్నాం, ఇదిగో సర్వోన్నతుడే దేవుని దాసులంట, రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చారంట, వారు ఈమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టారు, కాబట్టి ఇప్పుడు మాకు వచ్చేటువంటి ఆదాయం అంతా పోయింది, కాబట్టి వీళ్ళని ఎలాగని చేసి వీళ్ళని కొట్టాలి, చంపాలి అని ప్రయత్నం చేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపోస్తుల కార్యములు 16:19 ఆమె యజమానులు తమ లాభము పోయెనని చూసి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి. చూడండి, సర్వోన్నతులైన దేవుని దాసులను దయ్యం ఒక పక్క చెబితే వీళ్ళేం చెప్తున్నా తెలుసా? వాళ్ళని చూసి, మాకు తెలియనటువంటి పద్ధతులు, మేము అంగీకరించినటువంటి పద్ధతులు, మేము చేయకూడనటువంటి పద్ధతులు, ఆచారాలు చెప్తున్నారు అంటున్నా. నిజంగా క్రైస్తవులకు ఆచారాలు ఉన్నాయా? లోకంలో బ్రతికే వారికి చాలా ఆచారాలు ఉంటాయి ప్రియులారా, కానీ క్రైస్తవుడికి ఏ ఆచారము లేదు. ఒకటే ఆచారం, యేసు ప్రభుని నమ్ముకోవాలా, యేసు ప్రభు కోసము నమ్మకంగా జీవించాలి, ఇది తప్ప ఇంకా మరొక ఆచారాలు ఏంటి? ఏమి ఆచారాలు జోలిపోతే గాచారం పడుతుంది మనకు ఖచ్చితంగా. 22 చూడండి. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బోండం వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. గమనించారా? దయ్యము వెళ్ళిపోకపోయింటే ఒకవేళ వీరు కొట్టబడేవారు కాదు, వీరు కొట్టబడకపోతే జైల్లో వేయబడేవారు కాదు, జైల్లో వేయబడకపోతే పాటలు పాడేవారు కాదు కదా, పాటలు పాడేవారు కాదు, ప్రార్థన చేసేవారు కాదు, సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవారు. సువార్త పనిలో ఉన్నటువంటి వీరు సువార్త పని చేస్తున్నారు, సడన్గా దెబ్బలు తిన్నారు, జైల్లో వేయబడ్డారు. అయితే అక్కడ వాళ్ళు చేస్తున్న పని పాటలు, ప్రార్థన. అకస్మాత్తుగా భూకంపం రావడం, వారి సంఖ్యలను విడిపోవడం, ఆ మీదట చెరసాల నాయకుడు అనుకున్న ఆ ఉద్యోగమే ఊడిపోతుంది అనుకొని తను కూడా తన కత్తితో చంపుకొని చావాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో పౌలు భక్తుడు శిల ఇద్దరు పలకరించి ఆ కుటుంబాన్ని క్రీస్తు యేసు రక్షణ ఓడలోనికి ఆయన తీసుకురావడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క చెరసాల నాయకుడు కూడా ఒక రోమీయుడే. రోమీయుని యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని మార్చడానికి బలమైన సాధనాలుగా దేవుడు పౌలును శిలను వాడుకున్నాడు. పౌలు శిలను ఆ జైల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కొట్టడం. ప్రజలు ఎందుకు కొట్టారంటే వాళ్ళకు వచ్చే లాభం పోయింది, దయ్యం వెళ్ళగొట్టాడు, అందుకోసమే అని చెప్పేసి ప్రజలు. అందుకే మన జీవితాలు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా దేవుని చిత్తం లేకుండా మన జీవితాలకు రానే. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, ఎవరికి లేదే నాకే ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటాం. ఈరోజు నీకు బాధ వస్తే వచ్చిండొచ్చు, రేపు తప్పకుండా నీకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు సంతోషం ఉంటే రేపు దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. బ్రతుకు బండి జీవితంలో సుఖ దుఃఖాలని ఉంటాయని చెప్పేసి ఒక పాట కూడా రాయబడింది. కాబట్టి ఎప్పుడే సుఖంగా ఉండాలనుకోవద్దు, ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకోవద్దు, దుఃఖమే వద్దు అనుకోవద్దు. అలా అనుకుంటే జీవితం అంతా దుఃఖమయం అయిపోద్ది. జాగ్రత్త. దేవుని నామాన్ని మహిమపరిచినారు ఎవరు తెలుసా? పౌలు శిలలు. పౌలు శిలలు దేవుని మహిమపరిచిన కారణాన్ని బట్టి దేవునికి అవమానం జరగలేదు. అక్కడ వాళ్ళకు అవమానం జరిగింది, కానీ ప్రభు ఏమన్నాడు? నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, కొడతారు, తిడతారు, చివరికి మరణానికి కూడా అప్పగిస్తారు. అయినా సరేగాక నా కొరకు నిలబడితే నా నామాన్ని మీరు ఘనపరిచిన వారైతారని అది తెలుసుకున్నటువంటి పౌలు శిల ఎక్కడ వాళ్ళు వ్యతిరేకించలేదు. ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది,
చెరసాల నాయకుడి కుటుంబం కూడా రక్షింపబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామా, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నామా? దేవుని నామాన్ని దూషణ పాలు చేయకుండా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి పౌలు శీలల వలె మనము ఉండాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రము నాయన. పౌలు శీలల బట్టి దయ్యం బట్టి నా చిన్నది సర్వోన్నతుడైన దేవుని దాసులని మాట్లాడగలిగింది. ప్రభా, వారు జైల్లో పడినప్పటికీ అక్కడ నిన్ను స్తుతించారు, ప్రార్థించారు, చెరసాల బద్దలయ్యింది. అయితే అక్కడ గొప్ప రక్షణ కార్యం జరిగి చెరసాల నాయకుడు తన కుటుంబం రక్షించుకున్నారు. ప్రభువా, అవునయ్య, మా జీవితాల్లో అవమానం జరిగిందని మేము కృంగిపోక నలిగిపోక ఆ అవమానం వెనకాల ఆశీర్వాదం ఉంటుందనే సంగతి గుర్తెరిగి మా అన్ని పరిస్థితులలో నిన్ను మహిమపరిచే బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. చెప్పేవారిగానే కాదు, చేసేవారిగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా తలంపుల ద్వారా, మా బ్రతుకు ద్వారా ప్రభువా, నీ నామాన్ని దూషణ పాలు కాకుండా నీ నామాన్ని మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతాస్తుతి స్తోత్ర. విన్న మాటలు విడిచిపెట్టక హృదయాల్లో మీరు భద్రం చేసి నీరు కట్టి ఫలింపచేయమని కోరుకుంటూ మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.